ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో డ్రోన్ పాలసీపై కేబినెట్ లో ప్రధాన చర్చ జరగనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోదం ముద్ర వేయనుంది ఏపీ కేబినెట్. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యంపై చర్చ, అమరావతి పునర్నిర్మాణ పనులు, ప్రధాని టూర్తో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఈ రోజు కీలక పాత్ర జరగబోతోంది. కేబినెట్ మీటింగ్ లో ఇదే ప్రధాన ఎజెండాగా అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి కేబినెట్ చర్చ జరగబోతోంది. కేబినెట్ లో అమరావతి పునర్నిర్మాణ పనులు, ప్రధాని ఏపీకి రాబోతున్నారు, ఆ టూర్ కి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరగబోతోంది. అలాగే ఏపీ డ్రోన్ పాలసీకి సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక పలు సంస్థలకు అమరావతిలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆ భాగంలో కేటాయించేటువంటి భూములకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. అమరావతి ఎజెండాగా ఈరోజు కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. ఈ భేటీలో కీలకంగా అమరావతి డెవలప్మెంట్ మీద, అలాగే భూ కేటాయింపుల మీద, సింగపూర్ కంపెనీల భాగస్వామ్యం మీదే ప్రధాన చర్చ జరగబోతోంది. డ్రోన్ పాలసీకి సంబంధించి కూడా. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, ఈరోజు మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోబోతుంది. ప్రధానంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఏవైతే హామీలు సూపర్ 6 అనే హామీలు ఇచ్చాయో వాటన్నిటిపైన కూడా ఈరోజు కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు కీలకమైన చర్చ జరుగుద్ది. దానిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం. ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ మీద 16,100 పోస్టులను మొత్తం భర్తీ చేయాలనేటటువంటి అంశం గురించి కూడా ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము, వచ్చే విద్యా సంవత్సరం స్టార్టింగ్ రోజు కల్లా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయటం, కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి సూపర్ 6లో ప్రధానమైనటువంటి అంశం ఈ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేటటువంటి అంశం గురించి కూడా ఈరోజు ప్రధానంగా ఏపీ కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటు తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం సూపర్ 6లో ఉంది. దీన్ని అమలు చేయటం లేదు. ఇప్పటి వరకు కూడా దాదాపు 10 నెలలు కావస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దీన్ని అమలు చేయటం లేదని ప్రతిపక్షాలు, వామపక్షాలు కూడా దీనిపైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయడానికి కోసం ఈరోజు ఏపీ కేబినెట్ లో చర్చించి దీన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలి, దీనికి సంబంధించిన నిధులు కూడా కొత్త బడ్జెట్ లో కేటాయింపులు చేసినటువంటి నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం దీనికి సంబంధించి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా చర్చ జరుగుద్ది. అదేవిధంగా 3వ వారంలో ప్రధాని నరేంద్ర మోడీని అమరావతి రాజధానికి రప్పించడం, దీనికి ఆయనతో పాటు మొత్తం కేంద్ర మంత్రులు కూడా వస్తారు. అదే రోజున ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు, కానీ 3వ వారంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ చర్చించి దానికి సంబంధించినటువంటి పనుల పురోగతి ఏ విధంగా ఎప్పుడులాగా పూర్తి చేయాలనే అంశం సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది.